ఒక అబ్బాయి తన చెవిని బయటికి తీసి చౌదరి మాటలు వినడానికి వెళ్ళు అని చెప్పాడు. తరువాత అతను తన కంటితో చౌదరి డబ్బులన్నీ ఎక్కడ దాచాడో చూసిరా అని అన్నాడు. అతను చెప్పినట్లుగా ఆ రెండూ తమ పని చేయడానికి బయలుదేరాయి మరియు చౌదరి తలపైన ఉండి తమ పనిని చేశాయి. చౌదరి ఇలా అనుకున్నాడు, నాకు కొత్త బైక్ కొనాలి కాబట్టి ఈ డబ్బును కుటుంబ సభ్యుల నుండి దాచడానికి చాలా కష్టపడ్డాను, కానీ వారు నన్ను కొననివ్వరు. అతను తన మున్షిని పిలవగా అతను తన పనిని వదిలివచ్చాడు. అప్పుడు చౌదరి, నా తండ్రి ప్రతిసారి నా దగ్గర డబ్బు లాక్కుంటాడని నీకు తెలుసు, ఏదైనా ఉపాయం చెప్పు అన్నాడు. దానికి మున్షి, దానిని ఎక్కడైనా దాచేద్దాం అని చెప్పాడు. చౌదరి అతనికి ఒకటి ఇచ్చి, ఇది నాకు కూడా తెలుసు అన్నాడు. మున్షి, అయితే మీరే చెప్పండి అన్నాడు. చౌదరి, సరే, దానిని తీసుకెళ్లి మంచి చోట దాచిరా అన్నాడు. మున్షి డబ్బును తీసుకువెళ్లి తన కత్తెరను తీసుకుని పొలంలో పాతిపెట్టి దాచడం ప్రారంభించాడు. అదే సమయంలో కన్ను మరియు చెవి రెండూ ఆ దృశ్యాన్ని చూసి మాటలను విన్నాయి. తరువాత అవి తమ స్థానానికి తిరిగి వెళ్ళిపోయాయి. ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్థలం నుండి డబ్బు తీసుకుని పారిపోయాడు. కొంతసేపటి తరువాత చౌదరికి ఫోన్ వచ్చింది. అప్పుడు అతను మున్షితో, వెళ్లి డబ్బు తీసుకురా, ఈరోజే బైక్ కొనాలి అన్నాడు. మున్షి డబ్బు తీసుకురావడానికి వెళ్లగా డబ్బు మాయమైపోవడం చూశాడు. అప్పుడు చౌదరి అతనితో ఏం చేశాడో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు చౌదరి అతనిని బాగా చితకబాదాడు.